ఒక చిన్న మైక్రో క్యాప్ కంపెనీ టెంబో గ్లోబల్ ఇండస్ట్రీస్ అంతర్జాతీయ ఈపీసీ రంగంలో పెద్ద అడుగులు వేస్తుంది. ఆగస్టు 2025లో టెంబో గ్లోబల్ శ్రీలంకలోని కొలంబో ఎయిర్పోర్ట్లో 109 కోట్ల రూపాయలు విలువైన ఏవియేషన్ ఫ్యూల్ స్టోరేజ్ ట్యాంక్స్ కాంట్రాక్ట్ గెలుచుకుంది. ఇది కంపెనీకి అంతర్జాతీయ ఈపీసీ మార్కెట్లో మొదటి మెగా ప్రాజెక్ట్. ఇండియాలో కూడా 51.8 కోట్ల రూపాయలు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కోసం పెద్ద ఆర్డర్స్ పొందింది. గత 5 ఏళ్లలో సేల్స్ 10x పెరిగి 743 రూపాయలు కోట్లకు చేరాయి. నెట్ ప్రాఫిట్ కూడా 264% యోవాయి గ్రోత్. ఆర్డర్ బుక్ ఇప్పుడు 1,350 రూపాయలు కోట్లకు పైగా ఉంది, అంటే రాబోయే ఏళ్లకు సాలిడ్ రెవెన్యూ. షేర్ ప్రైస్ 585 రూపాయలు, మార్కెట్ క్యాప్ 893 కోట్ల రూపాయలు, ఆదాయం 743.25 కోట్ల రూపాయలు, నికర లాభం 50 కోట్ల 18 లక్షల రూపాయలు. ఒక ఏడాదిలో 133% రిటర్న్స్. పీబీ రేషియో 17.2, రో 36.7%, రోస్ 31.4%. చాలా స్ట్రాంగ్ నంబర్స్. పీఈ రేషియో 13.8 నుండి 18. పెగ్ రేషియో 0.1, అంటే ఇంకా గ్రోత్ అవకాశం ఉంది. రిస్క్స్: ప్రమోటర్ హోల్డింగ్ కొంచెం తగ్గింది. వర్కింగ్ క్యాపిటల్ సైకిల్ పెరిగింది. మైక్రో క్యాప్ కావడంతో వోలటిలిటీ ఎక్కువ. టెంబో గ్లోబల్ ఇప్పటికే మల్టీబ్యాగర్. అంతర్జాతీయ ఈపీసీలో అడుగుపెట్టడం వల్ల ఇంకా గ్రోత్ అవకాశాలు ఉన్నాయి. కానీ గుర్తుంచుకోండి, ఇది అధిక రివార్డు అధిక రిస్క్ జోన్లో ఉంది. ఇది మీ స్టాక్ మార్కెట్ విస్పరర్స్, వాస్తవ ఆధారిత మార్కెట్ అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువచ్చే ఛానల్.